హాయ్. హలో వివర్స్. ఇప్పటివరకైతే చాలామంది అయితే చాలా సబ్జెక్టులు అయితే అడగడం జరిగింది కదా! ప్రతి సబ్జెక్ట్‌ని అయితే పెట్టండి సార్ అని చెప్పిన, సార్ ఇది చేయండి, ఇది చేయండి, ఈ సబ్జెక్ట్ చేయండి సార్ అని అడిగిన సబ్జెక్ట్ ప్రతీదీ పెట్టడం అయితే జరిగింది మన ఛానల్‌లో. అన్ని అన్ని ఛానల్స్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఎండ్ వరకు చూస్తలేరని అర్థమైంది. ఇంకా కొన్ని పెట్టలేదు అని అంటున్నారు. అవి ఎండ్ వరకు చూస్తే దాంట్లో ప్రతి సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే సబ్జెక్ట్ ఇది కాదనిపిస్తే స్కిప్ చేసి కూడా చూడొచ్చు వాళ్ళ సబ్జెక్ట్ వచ్చేంతవరకు. ఇంకా ఏదైనా సబ్జెక్టులు మిగిలి ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తే కామెంట్లో వివరంగా అయితే వాళ్ళ సబ్జెక్టులు కూడా వివరించడం అయితే జరుగుతుంది, వాళ్ళ సబ్జెక్ట్ గురించి కూడా. ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే కామర్స్ అనమాట. ఇది కామర్సు చాలామంది అయితే చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి దీని గురించి ఈరోజు జోన్ 1, జోన్ 2 రెండు సబ్జెక్టులు అయితే దీంట్లోనే, అంటే రెండు జోన్లు అయితే ఒకటే సబ్జెక్టే కామర్స్. జోన్ 1 అండ్ 2 దీంట్లోనే పెట్టడం అయితే జరుగుతుంది. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏ జోన్ వాళ్ళు అయితే ఆ జోన్ వాళ్ళు చూడండి. ఎండ్ వరకు అయితే జోన్ 1 ఉంటుంది, జోన్ 2 ఉంటుంది ఒకటే వీడియోలోనే. మన ఛానల్ ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం కేవలం ఒక లైక్ మాత్రమే. లైక్ కంపల్సరీ చేయండి, కామెంట్ చేయండి. మిగతా ఏదైనా డౌట్స్ ఉంటాయి, వేరే సబ్జెక్టులు చేయండి సార్ అని అడిగినా, వేరే సబ్జెక్టులు ఏమైనా మిగిలి ఉన్నా మీరు చూడకపోతే ఒకవేళ చూడండి, మిగిలి ఏమైనా ఉండింటే చేయని సబ్జెక్టులు ఉంటే కామెంట్లో కామెంట్ చేస్తే ఆ సబ్జెక్ట్ కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే కామర్స్ జోన్ 1 అండ్ జోన్ 2 అనమాట ఇప్పుడు ఈరోజు అయితే చేసేది. అయితే జోన్ 1లో వచ్చేసి మొత్తం 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జోన్ 2లో 33 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్ వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ 50 అయితే ఉన్నాయన్నమాట ఈ కామర్స్లో. అయితే దీని గురించి వివరంగా అయితే వివరిస్తా. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. కామర్స్ సబ్జెక్టు జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఈ మల్టీజోన్ 1 అండ్ 2 అనమాట. ఇది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ప్రతి ఒక్కరైతే. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 4 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే 317.224 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్లో వచ్చేసి 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇవి 307.918 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నెక్స్ట్. అయితే దీంట్లో జనరల్లో ఒకటే పోస్ట్ ఉంది, ఉమెన్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 302 జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్కి 302.735 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది, 269.959 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో వచ్చేసి జనరల్లో నిల్ అండి, ఇక్కడ వేకెన్సీస్ అయితే లేవన్నమాట. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉంది, 248 ర్యాంక్ అనమాట. 263.469 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని. ఇంకా బీసీబీలో కూడా నిల్ అనమాట. ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవన్నమాట, నిల్ అనమాట. ఇవి కూడా ఉమెన్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 300.776 వరకు అయితే కట్ ఆఫ్ కావడం 776 కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. ఇది వీళ్ళకైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బీసీబీలో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి వాళ్ళే సెలెక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ బీసీసీలో ఒకటే పోస్టే ఉంది. ఇది జోన్ 1కి సంబంధించినటువంటి లిస్ట్ అండి, చాలా జాగ్రత్తగా అయితే చూడండి. బీసీసీ జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉందన్నమాట. ఉమెన్స్లో అయితే నిల్ అనమాట, ఒకటి కూడా లేదు. జనరల్లో ఒకటే పోస్ట్కి 271.959 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో జనరల్లో లేవు, ఉమెన్స్లో లేవు, మొత్తం టోటల్ నిల్. అసలు ఈ కేటగిరీకి ఇవ్వనే లేదనమాట. ఒకవేళ హారిజంటల్ ప్రకారం ఒకవేళ ఇవ్వాలనుకున్న ఎట్లా ఇస్తారు అనేది నాకు కూడా అసలు తెలవడం లేదు. అసలు బీసీడీ కేటగిరీకి ఒక పోస్ట్ కూడా లేకపోవడం ఏంది అని నేను కూడా ఆశ్చర్యపోయినా. అసలు హారిజంటల్లో కూడా దాదాపు
ఇదైతే కొంచెం బాధాకరమైన విషయమే అనుకోవాలా. బీసీడీ వాళ్ళకైతే ఒక పోస్ట్ కూడా లేదనమాట. నెక్స్ట్ బీసీఈ. బీసీఈ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ కూడా లేదనమాట. టోటల్ నీళ్ళు అనమాట. జనరల్లో లేదు, ఉమెన్స్లో లేదు. ఇది హారిజంటల్ ప్రకారం కూడా మరి ఏ విధంగా చేంజెస్ జరుగుతాయనేది అంత క్లారిటీ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి వీళ్ళకైతే కొంచెం బాధాకరమైన విషయం అనమాట. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీలో వచ్చేసి టోటల్ వేకెన్సీస్ అనమాట 2 జనరల్లో ఉన్నాయి. 291.224 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉందన్నమాట. 267.673 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే జనరల్లో ఒకటే వేకెన్సీ ఉంది. 268.653 వరకే 653 వాళ్ళకైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్స్లో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి 239.469 వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జనరల్ అయితే నిల్ అనమాట, ఒక పోస్ట్ కూడా లేదు. ఉమెన్స్లో వచ్చేసి విహెచ్ వాళ్ళకైతే ఒకటే పోస్ట్ ఉందన్నమాట. విహెచ్ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళు కామెంట్ చేస్తే ఈ పోస్ట్ గురించి వాళ్ళ మార్క్స్ డీటెయిల్స్ అవి పూర్తిగా వాళ్ళ కేటగిరీ అన్ని డీటెయిల్స్గా నాకు కామెంట్లో కామెంట్ చేస్తే వాళ్ళకైతే వివరంగా అయితే వివరిస్తాను అనమాట. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు చూడండి. ఇంకోటి నెక్స్ట్ జోన్ 2 కూడా స్టార్ట్ అవుతుందన్నమాట ఇదే వీడియోలోనే. నెక్స్ట్ జోన్ 2కి సంబంధించినటువంటి చూసుకుంటే జనరల్లో వచ్చేసి 7 ఉన్నాయన్నమాట. జనరల్లో టోటల్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 390.878 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉమెన్స్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 303.796 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జనరల్లో వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 33 ర్యాంక్ వాళ్ళకి 300.000 వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 278.776 ఎవరికైతే ఉన్నాయో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీఐ కేటగిరీలో జనరల్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 290.898 ఎవరికైతే ఉన్నాయో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 289.551 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. ఉమెన్స్లో కూడా ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 305.224 వాళ్ళు అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. 298.735 వాళ్ళు అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీ వచ్చేసి జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. 92 ర్యాంక్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. 284.939 వాళ్ళు అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్స్లో వచ్చేసి నిల్లో ఒక పోస్ట్ కూడా లేదనమాట. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో వచ్చేసి నిల్ ఒక పోస్ట్ కూడా లేదనమాట. ఉమెన్స్కి వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది. అది 291.020 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇది జోన్ 2కి సంబంధించినటువంటి కామర్స్ అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. జనరల్లో వచ్చేసి నిల్ అనమాట. బీసీ కేటగిరీలో వచ్చేసి ఉమెన్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. 290.857 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 59 ర్యాంకు. జనరల్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 290.776 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి ఎస్సీ కేటగిరీలో సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్స్లో 2 ఉన్నాయన్నమాట. ఎస్సీ కేటగిరీలో ఉమెన్లో 2 ఉన్నాయి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 283.673 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 54 ర్యాంక్ అనమాట. జనరల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి.
8, 7, 8 ఎవరికైతే ఉన్నాయో వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్స్‌లో 2 ఉన్నాయన్నమాట. 1375 ర్యాంక్ అనమాట. 217.592. చాలా సేపు అయితే వెతకడం జరిగింది దీని గురించి అయితే. ఇది చాలా తక్కువ మార్క్స్‌తో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉమెన్స్ అయితే 217 మార్క్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. నెక్స్ట్ పిహెచ్లో వచ్చేసి జనరల్లో ఒకటే పోస్ట్ ఉంది. అది కూడా హెచ్హెచ్కి ఒకటే పోస్ట్ ఉంది. ఉమెన్లో వచ్చేసి విహెచ్కి ఒకటే పోస్ట్ ఉందన్నమాట. వీళ్ళు ఏదైనా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటే నాకు కామెంట్లో కామెంట్ చేస్తే, ఒకవేళ డౌట్ ఉన్నా డౌట్ లేకపోయినా పిహెచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేస్తే నాకు ఇన్ని మార్కులు సార్, పలానా జోన్ సార్ అని నాకు కామెంట్లో కామెంట్ చేస్తే వివరంగా వాళ్ళకైతే డీటెయిల్గా చెప్పడం అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడ్డా కాబట్టి మీరు నా కోసం ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. మిగతా సబ్జెక్టు కూడా చేయండి సార్ అని అంటే ప్రతి ఒక్కరికి మిగతా సబ్జెక్టు కూడా చేయండి సార్ చేయడం అయితే జరుగుతుంది. చేయండి సార్ అని ఈ పలానా సబ్జెక్ట్ చేయలేదు సార్ అని అడిగినా నేను ఖచ్చితంగా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.